ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాజకీయ నేతలు రూట్ మార్చారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడుపై తిట్లు, దూషణలు, ఆరోపణలు, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై విరుచుకుపడ్డ నేతలు నేడు సలాం కొడుతున్నారు. ఆయనకి గౌరవమిస్తున్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు చంద్రబాబు గుర్తుకు వస్తే ఏ రేంజ్ లో ఫైర్ అవుతారో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. గత 2 దశాబ్దాలుగా చంద్రబాబుపై రాజకీయ ప్రత్యర్థిగా అనేక తీవ్ర విమర్శలు చేస్తున్నారు కూడా. విజయవాడలో ఓ వివాహంలో ఎదురుపడిన చంద్రబాబుని చూసి హరీష్ రావు ఎంతో వినయపూర్వకంగా, మర్యాదగా, గౌరవంగా పలకరించారు. చంద్రబాబు సీనియారిటీని, గౌరవాన్ని కాపాడుతూ ఎంతో హుందాగా వ్యవహరించారు హరీష్ రావు. ఈ విజువల్స్ చూసి బీఆర్ఎస్ నేతలే షాక్ అయ్యారు. చంద్రబాబుని విజయవాడ వెళ్లి మరీ తన వారసుడి మ్యారేజ్ కి ఆహ్వానించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గతంలో టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగారు భట్టి. అవేవి మనసులో పెట్టుకోకుండా పెళ్లికి హాజరు కాకపోయినా తర్వాత రోజు ఇంటికి వెళ్లి నూతన జంటని ఆశీర్వదించారు చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకని ఊహించిన భట్టి విక్రమార్క షాక్ అయ్యారు. ఇటు వైసీపీ అధినేత జగన్తో భట్టి ఫ్యామిలీకి సన్నిహిత బంధం ఉన్నా ఆయన రాలేకపోయారు. ఇదే అంశాన్ని భట్టి విక్రమార్క పలువురు జగన్ సన్నిహితులతో చెప్పి బాధపడ్డారంట. చంద్రబాబు సీనియారిటీ, గౌరవాన్ని రెస్పెక్ట్ ఇచ్చిన మరో సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడే ఆయన లీడర్గా ఎదిగారు. ఆ తర్వాత బీఆర్ఎస్కి జంప్ చేశారు. గత ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి కూతురి వివాహానికి హాజరైన మైనంపల్లికి చంద్రబాబు కనిపించగానే ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తన మాజీ బాస్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద రాజకీయంగా ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా ఎదురుగా తారసపడగానే చంద్రబాబు సీనియారిటీకి, ఆయన పెద్దరికం, హుందాతనానికి గౌరవం ఇస్తున్నారు తెలంగాణ నేతలు. నాటి ఉద్రిక్తతలు 2 రాష్ట్రాల నేతల మధ్య తగ్గుతున్నాయనడానికి ఇదే నిదర్శనం అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.